ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పల్లవ, అనుష, చెప్పలుడు, కమాన్ టెల్ మీ, క్లారిటీ యూ ప్లీజ్. టికెట్ లేకుండానే థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది. ఈ టెన్షన్ కి బకెట్ తనలా ఉన్నాను. చెప్పలుడు. మామా, పల్లవియే నా సోల్మేట్. हे प्रभु, हे रामा, हे कृष्णा, हे जगन्नाथ, ये क्या हो रहा है? अरे मामा, ఏం అర్థం కావట్లేదే. అయ్యో, ఎందుకలడు నవ్వుతున్నావు? నీకు కొంచెం అన్న సెన్స్ ఉందా మామా? అసలు ఆ అమ్మాయికి నా పక్కన నించునే గ్లామర్ ఉందా, అర్హత ఉందా? ఆ సోడా బుడ్డి ఫేస్ కి ఏ గంతకు తగ్గ బొంతనో వస్తాడు కదా. అనుషనే నా సోల్మేట్. పల్లవి అని చెప్పి జస్ట్ జోక్ చేశానంతే. పైన తదస్సు దేవతలు ఉంటారు. ఇందాక నీ సోల్మేట్ పల్లవి అన్నప్పుడు దేవతలు ఊకుంటుంటే ఆ అమ్మాయే నీ పార్ట్నర్ అవుతుంది. ఏంటి మామా, ఇప్పుడు నువ్వు జోకులు చేస్తున్నావా? కాదలుడు, నీకు ఆ రోజు ఆ మోడల్ గుర్తుందా? ఏ అందమైతే నువ్వు అనుకున్నావో అది నీకు దక్కదు, నీతో ఓ ఆట ఆడుకుంటుంది అని చెప్పింది కదా. మామా, బీ ప్రాక్టికల్ మామా. అనుష బ్యూటీ క్వాలిటీస్ ఎక్కడా, ఆ పల్లవి బ్యూటీ ఎక్కడా? అనుష కళ్ళు వెన్నెల లోగిళ్ళు, ఆ పెదవులు లేత కొబ్బరి, ఆ నవ్వు జాబిలిలా హాయిగా ఉంటుంది. ఆ నడుము నయాగర జలపాతంలా ఉంటుంది. టోటల్గా తను రేర్ పీస్ మామా. ఆ బ్రహ్మే మళ్ళీ చేసిన అలాంటి అద్భుతాన్ని చెయ్యలేడు. అది మామా అనుష అంటే. ఎలా ఉన్నోడివి ఎలా అయిపోయేవాళ్ళడు. ఈ ప్రేమలో పడితే ఇంత చేంజ్ ఓవర్ వస్తుందా? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం నువ్వెంత స్ట్రగుల్ పడుతున్నావు వాళ్ళడు. ఈ విషయం మ్యాన్సీ సిస్టర్ కు తెలిస్తే ఏమంటుందో. ఆ సీతకి లక్ష్మణుడు ఎంతో, నాకు నా మరిది చరణ్ కూడా అంతే. నేను గీసిన గీత దాటుడు. నేను ఎవరి మెడలో తాళి కట్టమంటే వాళ్ల మెడలో హ్యాపీగా తాళి కడతాడు. అది నా మరిది నాకు ఇచ్చే రెస్పెక్ట్. చరణ్ మీద నీకు ఆమాత్రం నమ్మకం ఉండడంలో తప్పు లేదు మాన్సీ. కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి యాడ్ ఫిలిమ్స్ అని, మోడల్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్తో తిరగాల్సి వస్తుంది. అదే నా భయం. చరణ్ అలా వదిలేస్తే చేయి జారిపోతాడు. మీ భార్యగా వచ్చిన నాకే చరణ్ మీద అంత నమ్మకం ఉంది. కానీ సొంత బ్రదర్గా మీకు ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు. ఓకే, నువ్వదే నమ్మకంతో ఉండు. రేపు వాడు ఎవరో అమ్మాయిని తీసుకొస్తాడన్న అనుమానం నాకైతే ఉంది. అలా జరిగినప్పుడు నేను ఈ రోజన్న మాట దాని విలువేంటో తెలుస్తుంది.
నెవర్. కలలో కూడా అలా జరగదు. నా టేస్ట్ చరణ్ టేస్ట్ ఒక్కటే. మేమంతా హైఫై. నాకన్నా రిచ్ అయిన అమ్మాయిని, నాకన్నా హై స్టేటస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుని నాకు చెల్లెలుగా తెస్తాడు. రాసి పెట్టుకోండి. అక్క రెడీ అయ్యావా? అక్క అక్క ఇప్పుడు పడుకున్నావేంటి? జ్వరం వచ్చింది అను. రిహార్సల్స్ కి నువ్వు వెళ్ళిరా. ఆ డాన్సులు ఆ గంతులు వేయడాలు నేను చేయలేను. అరగంట ముందు యాక్టివ్ గా ఉన్నావు కదా, అంత సడన్ గా ఏం జ్వరం వచ్చింది నీకు? జ్వరాలు రోగాలు చెప్పినావే, వచ్చేస్తాయి అంతే. నువ్వెళ్ళు, లేట్ అవుతుంది. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను? రాధగా వేయాల్సింది నువ్వే కదా, లే. ఏం డ్రామాలు ఆడుతున్నావక్క? నేను నిజంగా జ్వరం వచ్చిందేమోనని టెన్షన్ పడ్డాను తెలుసా? అది కాదే, సరదాగా యాక్ట్ చేశాను. యాక్ట్ చేసావు కదా, అందుకే రాధగా కూడా నువ్వే యాక్ట్ చేయాలి. అది నా వల్ల కాదే, నువ్వే చెయ్యి ప్లీజ్. బరాబర్ నువ్వే చేయగలవు. పద. అది కాదే. పద రాక. ఏమైపోయారు? ఎక్కడున్నారు? అనుష వాళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారా? డ్రాప్ అయిపోయి ఉంటారా? కృష్ణుడి కోసం రాధ ఎదురు చూడడం చూసాం గాని ఇక్కడ రాధ కోసం కృష్ణుడు మరీ మరీ తీక్షణంగా తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. హే ప్రభు, హరిరామ్, హే కృష్ణ, జగన్నాథ, ప్రేమానంద్, హే క్యా హో రహా హై? ఇది కలియుగం మామా. ట్రెండ్ చేంజ్ అయిపోయింది. అమ్మాయి కోసం ఇప్పుడు అబ్బాయే ఎదురు చూడాలి. నీ సమర్థన చాలా బాగుందలుడు. కానీ నాకు డౌట్ ఇందాకటి నుంచి గుండెల్లో గుంజుతోంది. అడిగి నీ సందేహాన్ని కడిగేసుకో మామా. నీ సోల్మేట్ విషయంలో నాకింకా కన్ఫ్యూజన్ పోలేదు. క్లిస్టర్ క్లియర్ గా అనుషాయే నా సోల్మేట్ అని చెప్పాను కదా, ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి మామా? నువ్విచ్చిన స్ట్రోక్ అలాంటిది అల్లుడు. నేను సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. అబ్బా లేదు మామా, నీకు ఏమనిపిస్తే అది ముందు చెప్పేడు. సరే, నీ సోల్మేట్ పల్లవేమో అని అనిపిస్తుంది. మామా నన్ను కన్ఫ్యూజ్ చేస్తావేంటి? నీకేమైనా మైండ్ దొబ్బిందా ఏంటి? చెప్పేది వినాలడు. నువ్వు పల్లవి పక్క పక్కన నిలబడుంటే తనే నీ సోల్మేట్ అనిపిస్తుంది. అంత న్యాచురల్ గా మీ ఇద్దరు మ్యాచ్ అవుతున్నారు. ఎస్, ఆ అమ్మాయి సోడా బుడ్డి అద్దాలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి స్మైల్లో ఒక బ్యూటీ ఉంది. ఆ కళ్ళద్దాల వెనుకున్న కళ్ళల్లో క్యూట్నెస్ ఉంది. ఆ అమ్మాయి నడకలో నయాగారా జలపాతం కనిపిస్తుంది. ఆ అమ్మాయి నవ్వులో ఆహాహా మల్లెపూల పరిమళం ఉంది. మాటల్లో మంచి గంధం ఉందలడు. ఒక్కసారి నువ్వు బయటికి రా,
నా కళ్ళతో చూడలుడు. నీ సోల్మేట్ అనుష కాదు, పల్లవి అని తెలుసుకుంటావు. థింక్ అబౌట్ పల్లవి. కమాన్, థింక్. చరణ్, థింక్. కమాన్, 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 కమాన్. పల్లవి పల్లవి ఇందాకటి నుంచి నేను పల్లవి నీ సోల్మేట్ అంటుంటే నువ్వు నవ్వు ఆపుకోలేకపోతున్నావు కదా. అవును మామా, నువ్వు అన్న ప్రతి మాటకి లోపల నుంచి నవ్వు తన్నుకొచ్చేస్తుంటే చాలా కష్టం మీద ఆపుకున్నాను మామా. పల్లవి నా సోల్మేట్ ఏంటి మామా? ఆ సోడా బుడ్డి గురించి ఎత్తగానే జోక్ వేయకుండానే నాకు నవ్వు వచ్చేస్తుంది మామా. చరణ్, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ గ్రానీ. థ్యాంక్స్ గ్రానీ. గ్రానీ, మన ఇంటికి యాడ్ ఫిలిం డాన్స్ రిహార్సల్స్ కి 2 అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళకి స్నాక్స్ జ్యూసెస్ చూసుకోమని కొంచెం పని వాళ్ళకి చెప్పే గ్రానీ ప్లీజ్. అందులో ఒకరు ఇక్కడే టెస్ట్ వేస్తారు గ్రానీ ఫ్యూచర్ లో. ఎవరు బాబు వాళ్ళు? అనూష, పల్లవి గ్రానీ. ఇలా దొంగతనం చేయడానికి ఈ ఇంటికొచ్చావా? కాదు, నువ్వే దొంగవి. అంత గొడవ జరిగా కూడా పల్లవి వాళ్ళ ఇంటికొస్తే మాన్సి ఊరుకోదు కదా. అక్కా చెల్లెళ్ళ మధ్య మళ్ళీ వైరం పచ్చిగా అవుతుందేమో. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా? పల్లవి వద్దులే, ఆ గొడవ గురించి చెప్పడం ఎందుకు? పల్లవి అని ఏంటి గ్రానీ చెప్పబోతూ ఆగావు? ఏం లేదులే బాబు, ఏర్పాట్లు చేయమని పని వాళ్ళకి చెప్తానులే. అవును, వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు? ఇంకో ½ అవర్లో వచ్చేస్తారు. సరే బాబు. శ్రీరామ 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 శ్రీరామ. వీళ్ళిక్కడే ఉన్నారంటే పల్లవి వాళ్ళతో యుద్ధానికి రెడీగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడేం చేయాలి? గొడవ జరగకుండా ఎలా ఆపాలి? ఎలాగైనా వీళ్ళని బయటికి పంపాలి కదా. ఏం చేయాలి? మాన్సీ, ఆఫీస్లో నువ్వేదో ఫైల్ చూడాలంట, సంతకాలు పెట్టాలంట కదా మాన్సీ. భరత్ ఆఫీస్కి వెళ్తూ చెప్పాడు కదా, గుర్తుందా? ఇందాకే మేనేజర్ వచ్చి సైన్ తీసుకువెళ్ళాడు గ్రానీ. అయ్యో, పాచిక పారలేదే, ఎలా? శ్రీరామ. బ్రహ్మాస్త్రం. అయ్యో అమ్మా, అయ్యో అయ్యో గ్రానీ, ఏమైంది? అయ్యో గ్రానీ, ఏమైంది? అమ్మా, నా కాలు విరిగిపోయింది మాన్సీ. నొప్పి భరించలేకపోతున్నానే. చూసుకుని నడవాలి కదా గ్రానీ. అయినా ఇక్కడెలా వెనికింది? అసలు ఫ్లోర్ మీద వాటర్ కూడా లేవు కదా. అయ్యో అమ్మా, నా చీర చెంగు తట్టుకుని పడ్డాను మాన్సీ. అయ్యో, నా కాలు. అమ్మా, నా కాలు. అయ్యో, నిన్ననే కీళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సింది. పని ఉండి వెళ్ళలేకపోయానే.
అమ్మా ఇప్పుడు చూడు, ఇంత చిన్నదానికి కాలు మడత పడిపోయేలా చేసుకున్నాను. అయ్యో అయ్యో. ఉండు, డ్రైవర్ కి ఫోన్ చేసి నేను హాస్పిటల్ కి తీసుకువెళ్ళమని చెప్తాను. అమ్మా వద్దు. ఆ తల్లికి తగ్గ కూతురువే నువ్వు కూడా. అంత ఈజీగా బుట్టలో పడ. అమ్మా అయ్యో. అమ్మా అంతసేపు నేను నొప్పి భరించలేను మాన్సి. హరి అంటానేమో భయం వేస్తుంది మాన్సి. అర్జెంట్ గా ముందు పడితే తప్ప నొప్పి నేల దిగేలా లేదమ్మా. అయ్యో త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమ్మా. లేపండి, జాగ్రత్త. అయ్యో అమ్మా మాన్సి. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తాం. అమ్మమ్మ నీ పుణ్యం ఉంటుంది. కొద్ది స్లోగా లేపండి. అయ్యో రాణి, 10 నిమిషాల్లో డాక్టర్ దగ్గర ఉంటాం. నువ్వేం టెన్షన్ పడకు, ఓపిక పట్టు కదా. పట్టుకోండి, పట్టుకున్నాను. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా. అయ్యో minutes. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं समस्तदेवता కృష్ణ ముకుంద మురారి ప్రేమమూర్తివి నువ్వు. ప్రేమలో నీకన్నా మాస్టర్ ఎవరూ లేరు. సో నా ప్రేమ సక్సెస్ అయ్యేలా నువ్వే చూడాలి. జై శ్రీకృష్ణ. నా అల్లుడు ప్రేమను గెలిపించు స్వామి. నీ చూపు వాడి మీద ఉంటే చాలు, అదే 10,000. యాడ్ సక్సెస్ అయ్యేలా చేసి సోల్మేట్ని మా వాడికి దగ్గరయ్యేలా చేయి స్వామి. కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కల వైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం
అతని కృష్ణ గారు, మీ రాధ గారు వస్తున్నారండి. మూల తరుగును కుడమిగ నిలుపుటే తన గుణం. రాధాకృష్ణుల ప్రేమని టెక్స్టైల్స్ కి ఎలా కనెక్ట్ చేస్తారు? రాధాకృష్ణుల ప్రేమలోని స్వచ్ఛత, గాఢత అనేది యుగం మారినా సరే ఇప్పటికీ నిలిచి ఉంది. దే ఆర్ సింబల్ ఆఫ్ లవ్. ఇందులో కృష్ణుడిగా నేను, రాధగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.